చిట్టిబొట్టు కథ. చిట్టిబొట్టు పెట్టుకోవాలి, సంపన్నమైన ఇంట్లో పుట్టాలి, ఏడుగురన్నలతో కలిసి పెరగాలి, కుటుంబమంతా ఐక్యంగా ఉండాలి, పెద్ద కుటుంబ సంతోషం కలగాలి, చదువుకున్న మంచి భర్త దొరకాలి అని ఈ వ్రతంలో కోరుకుంటారు. ఈ కథను మాఘ పౌర్ణమి రోజు లేదా రథసప్తమి రోజు చెప్పుకుని అక్షతలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు ప్రతిరోజూ 5 ముత్తైదువులకు బొట్టు పెట్టాలి. ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ఉద్యాపనం చేయాలి. ఉద్యాపన రోజున 5 ముత్తైదువులకు తలస్నానం చేయించి పిండి వంటలతో భోజనం పెట్టాలి. తర్వాత వారికి బంగారు బొట్టు చేయించి ఇవ్వాలి. అలాగే 5 చీరలు లేదా వస్త్రాలు, 5 రవికల గుడ్డలు, దక్షిణ తాంబూలం, నల్లపూసలు మరియు లక్కజోళ్లు ఇవ్వాలి. ఈ వ్రతంలో కథ చెప్పేటప్పుడు చిన్న తప్పు జరిగినా పర్వాలేదు, కాని వ్రతాన్ని భక్తితో నియమంగా చేయాలి. భక్తి ఉంటే తప్పకుండా మంచి ఫలం లభిస్తుంది. స్త్రీలు వ్రతాలు. మన పూర్వీకులు ఎన్నో వ్రతాలు చేసేవారు, కాని ఇప్పుడున్న మన బిజీ షెడ్యూల్లో మనం ఏ పూజలు సరిగ్గా చెయ్యలేకపోతున్నాం. కనీసం ఆ వ్రతాలు కథలు వింటే బాగుంటుందని మా చిన్ని ప్రయత్నం. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా